మైదాతో చేసిన కేక్ కంటే భలే రుచిగా ఉంటుంది అని చెప్పను, కానీ ఇది ఒక హెల్తీ కేక్ అని మాత్రం చెప్పగలను. డేట్స్ ఏమాత్రం తినడానికి ఇష్టపడని పిల్లల కోసం ఇలా డేట్స్తో ఈ కేక్ ఒక్కసారి చేసి పెట్టండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మరి పండు ఖర్జూరంతో ఈ హెల్తీ డెలిషియస్ కేక్ చేసేద్దామా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ శ్వేతా అశ్విన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రాసెస్లోకి వెళ్తే నేను ఒక బౌల్లో 200 గ్రాముల పండు ఖర్జూరం వేసుకుంటున్నాను. ఇవి సుమారు 20 నుంచి 25 వరకు ఉన్నాయి. వీటిలోని గింజ తీసి శుభ్రంగా ఒకసారి కడిగి వేసుకుంటున్నాను. దీంట్లో 1 కప్పు గోరువెచ్చటి పాలని వేసుకోవాలి. అంటే ఒకసారి మరిగించిన పాలని రూమ్ టెంపరేచర్కి వచ్చాక దీంట్లో వేసుకొని ఈ ఖర్జూరం నానేలాగా చూసుకోవాలి. అయితే ఇది నానడానికి 1 గంట సేపైనా పడుతుంది. మూత పెట్టేసి 1 గంట తర్వాత ఖర్జూరం మంచిగా నానింది. ఇప్పుడు ఈ నానిన ఖర్జూరంని మనం మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం ఈ కేక్లో పంచదార ఏమాత్రం యూజ్ చేయం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు నానిన ఈ పండు ఖర్జూరంని మిక్సీ జార్లో వేసుకొని మిగిలిన పాలను కూడా వేసేసుకొని మనము ఇది మెత్తటి పేస్ట్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. కనిపించిన విధంగా చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మనం మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ ఖర్జూరం పేస్ట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఆయిల్ తక్కువ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ దీంట్లో కలిసేలాగా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో 80 గ్రాముల గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఈ కేక్లో నేను మైదా యూస్ చేయట్లేదండి, గోధుమ పిండితో ఇది చేస్తున్నాను. సో 80 గ్రాముల గోధుమ పిండిలో ఇప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా మంచి రుచి కోసం చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవి మొత్తం కలిసేలాగా మంచిగా పేస్ట్ మాదిరి అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కనిపించిన విధంగా ఉండలే మాత్రం లేకుండా పిండి, ఆయిల్, మనం వేసుకున్న బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, గోధుమ పిండి మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు కన్సిస్టెన్సీ బట్టి మీరు కొద్దిగా గోరువెచ్చని పాలు పోసుకుంటూ కనిపించిన కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు చూసుకోవాలి. పాలు మాత్రమే వాడాలండి, వాటర్ ఏమాత్రం వాడొద్దు. ఇలా కనిపించిన విధంగా కొన్ని పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో చక్కెర ఏమాత్రం యూజ్ చేయట్లేదు కాబట్టి 200 గ్రాముల ఖర్జూరం కరెక్ట్ స్వీట్నెస్ ఇస్తుంది. అలాగే గోధుమ పిండి వాడాం కాబట్టి ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే కేక్ మోల్డ్, ఒక 6 ఇంచ్ మోల్డ్లో నేను ఆయిల్ రాసి కొంచెం పిండి వేసి ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం మిక్స్ చేసుకున్న డేట్స్, గోధుమ పిండి, కేక్ మిశ్రమం దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది లెవెల్కి వచ్చేలాగా ఇలా కనిపించిన విధంగా ట్యాప్ చేసుకొని దీనిపైన వాల్నట్స్ వేసుకుంటున్నాను. సన్నగా చాప్ చేసుకున్న వాల్నట్స్ కానీ మరి ఏ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకొని బేక్ చేసుకోవడమే. అయితే ఒక కుక్కర్లో ఇలా సాల్ట్ వేసి నేను ఇది ఒక 15 నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్నాను మూత పెట్టుకొని. ఇప్పుడు ఈ మౌల్డ్ని దాంట్లో పెట్టుకొని ఒక 40 నిమిషాలు ఈ కేక్ని బేక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 40 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో. 40 నిమిషాల తర్వాత ఒక టూత్ పిక్తో ఈ కేక్ మధ్య భాగంలో గుచ్చితే మనకి పిండి ఏమాత్రం అంటుకోకుండా వస్తే మన కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత కనిపించిన విధంగా ఒక నైఫ్తో కేక్ కార్నర్స్ని ఇలా ఫ్రీ చేసుకొని ఒక ప్లేట్ పైన ఈ మోల్డ్ని ఇలా తిప్పి పెట్టేసి దానిపైన ట్యాప్ చేస్తే మనకి కేక్ ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అయితే ఈ కేక్ మనం గోధుమ పిండి ఇంకా ఖర్జూరం యూస్ చేసాం కాబట్టి కేక్కి కొంచెం మాయిస్నెస్ అంటే తడితనం ఉంటుంది. అయినా కూడా రుచి మాత్రం చాలా బాగుంటుంది. అంటే మైదా కేక్ ఉన్న రుచి ఉంటుందని చెప్పలేను, కానీ ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిదని చెప్పగలను. ఇది వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లారిన తర్వాత కానీ మరుసటి రోజు కానీ తింటే భలే రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ పిల్లలు చాలా ఇష్టపడతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.